హాయ్. ఐయామ్ డాక్టర్ ప్రవీణ్ గోపరాజు, కన్సల్టెంట్ స్పైన్ సర్జన్ హైదరాబాద్‌లో. ఈరోజు మనం ఆస్టియోపోరోసిస్ గురించి అండ్ ఆస్టియోపోరోసిస్ ఉంటే అసలు స్పైన్ ఆపరేషన్ చేయొచ్చా? చేయకూడదా? అన్న విషయాల గురించి మాట్లాడుకుందాం. మనకి జనరల్లీ ఏజ్ పెరిగే కొద్దీ బాడీలో అన్ని పార్ట్స్ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. అదే ప్రాసెస్‌లో మనకి బోన్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయండి. బోన్ క్వాలిటీ అన్నది, బోన్ స్ట్రెంత్ అన్నది ఏజ్ పెరిగే కొద్దీ మనకి వీక్ అవుతూ వస్తూ ఉంటుంది. ఇది ఎస్పెషల్లీ మనం విమెన్‌లో చూస్తూ ఉంటాము. ఆడవాళ్ళల్లో రెగ్యులర్‌గా చూస్తూ ఉంటాము. ఈ ఆస్టియోపోరోసిస్ అన్నది మనం ఫస్ట్ డయాగ్నోస్ చేయడానికి ఒక సెపరేట్ స్కాన్ ఉంటుంది. డెక్సా స్కాన్ అన్నది తీసుకుంటే దాంట్లో వచ్చిన రిజల్ట్స్ ప్రకారంగా ఎంతవరకు ఆస్టియోపోరోసిస్ ఉంది, దానికి ఏ రకమైన ట్రీట్మెంట్ అన్నది ఇవ్వచ్చు, మనం డిసైడ్ అవ్వచ్చు. ఈ ట్రీట్మెంట్ అన్నది సింపుల్ కాల్షియం టాబ్లెట్స్ నుంచి డైలీ వాడే ఇంజెక్షన్స్ వరకు మనకున్న రిపోర్ట్ ప్రకారంగా చూసి మనం ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇదే ఆస్టియోపోరోసిస్ జనరల్లీ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ రెగ్యులర్‌గా మాకు స్పైన్ ప్రాబ్లమ్‌తో పాటు అది డయాగ్నోస్ అవుతూ ఉంటుంది. సో, స్పైన్ ప్రాబ్లమ్‌తో పాటు అది డయాగ్నోస్ అయినప్పుడు మనం సర్జరీ చేయొచ్చా? అన్నది మనకి చాలామంది అడుగుతూ ఉంటారు. స్పైన్ సర్జరీలు మనం డిస్కస్ చేసినట్లు ఒకటి లామినెక్టమీ, డిస్కెక్టమీ అలాంటి సర్జరీస్ అయితే మనకు ఆస్టియోపోరోసిస్ ఉన్నప్పుడు కూడా ఏం ప్రాబ్లమ్ ఉండదు. యాజ్ ఇట్ ఈజ్ నార్మల్ పర్సన్ లాగా చేసుకోవచ్చు. రెండోది స్క్రూ ఫిక్సేషన్. స్క్రూస్ వేసినప్పుడు డాక్టర్ గారు అది వాటికి హోల్డ్ ఉంటుందా లేదా అని క్వెషన్స్ వస్తూ ఉంటాయి. యెస్, స్క్రూస్ హోల్డ్ అనేది కొంచెం తక్కువ ఉండొచ్చు. కానీ ఈ ప్రాబ్లమ్ అన్నది యూనివర్సల్. సో, ఈ ప్రాబ్లమ్‌కి దేర్ ఈస్ ఎ వెరీ గుడ్ సొల్యూషన్. ఒకటి ఏంటంటే స్పెషల్లీ డిజైన్డ్ స్క్రూస్ ఉంటాయి. ఆ స్క్రూస్ ఏంటంటే డ్యూయల్ థ్రెడెడ్ స్క్రూస్ అంటాం. మన పట్టు ఆస్టియోపోరోసిస్ బోన్‌లో బయోమెకానిక్స్‌లో చూసి చాలా రీసెర్చ్ చేసి బాగా ఉండేలాగా స్పెషల్లీ డిజైన్డ్ స్క్రూస్‌ని తయారు చేశారు. ఆ రకమైన స్క్రూస్ వాడొచ్చు. రెండోది మనకి ఇంకా పట్టు ఎక్కువ ఉండాలి అంటే ఆ స్క్రూస్‌తో పాటు ఫెనస్ట్రేటెడ్ సిమెంట్ ఆగ్మెంటెడ్ స్క్రూస్ అని ఉంటాయి. అంటే స్క్రూస్‌తో పాటు వాటి బోన్‌ని మనం సిమెంట్‌తో ఫిల్ చేస్తాం. సో దట్ రాక్ సాలిడ్‌గా మనకి ఆ బోన్‌లో హోల్డ్ ఉండడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఇవి ఈ సర్జరీస్ చేసిన స్క్రూ ఫిక్సేషన్ ఈ రకరకాల సర్జరీస్‌తో పాటు పోస్ట్ ఆపరేటివ్‌గా మనం ముందు డిస్కస్ చేసినట్లు ఎంతవరకు ఆస్టియోపోరోసిస్ ఉంది, ఏ రకమైన ట్రీట్మెంట్ ఇంజెక్షన్స్ నుంచి కాల్షియం టాబ్లెట్స్ వరకు వాడుతూ ఉంటే జనరల్లీ ప్రాబ్లమ్ అయితే ఉండదు. సో, ఇలాంటి లేటెస్ట్ టెక్నాలజీతో మనం ఆస్టియోపోరోసిస్‌లో కూడా స్పైన్ సర్జరీస్ చాలా సేఫ్‌గా చేసుకోవచ్చండి. థాంక్ యూ.